మొత్తానికి దార్వి సెకండ్ బర్త్డే రానే వచ్చింది. సో ముందు రోజు మేమైతే మెహందీ పెట్టాలని డిసైడ్ అయ్యి తను నిద్రపోతున్నప్పుడు బోత్ హ్యాండ్స్కి మెహందీ అయితే ఫుల్గా పెట్టేసాము. బట్ మెయిన్ టాస్క్ ఇప్పుడు ఏంటంటే అది తుడిపోకుండా పెట్టుకోవాలన్నమాట. సో అది డ్రై అయ్యేంత వరకు ఆ హ్యాండ్స్ అలాగే పట్టుకున్నాము. హ్యాపీ బర్త్డే నాన్న. చిట్టుకమ్మ బర్త్డే. థ్యాంక్ యూ బుడ్డ. మళ్ళీ మా పెట్టాలి. థ్యాంక్ యూ బుడ్డ. సో పాపనైతే రెడీ చేసేసి ఇంట్లో దీపారాధన చేసేసి తర్వాత తనకు నేను గిఫ్ట్గా తెచ్చిన బ్యాంగిల్స్ అయితే వేసుకొని టెంపుల్కి వెళ్దాం అన్నట్టు స్టార్ట్ చేసాము. ఇక్కడ తన ఫ్యాన్స్ తనకి విష్ చేస్తున్నారు. సో మేమైతే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ టెంపుల్ చాలా బాగుంటుంది మనకి. ఇందులో మనకి ఒకే టెంపుల్లో ముగ్గురు దేవుళ్ళు ఉంటారనమాట. అంటే శివుడు, వెంకటేశ్వర స్వామి అండ్ ఆంజనేయ స్వామి అండ్ మనకి ముందు మండపం కూడా ఉంటుంది. సో ఇక్కడ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు అనమాట. సో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే కాసేపు కూర్చున్నాము. సో దార్వి కూడా బాగా టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి కూడా రాలేదు. మేము పిలిచినా కూడా కాసేపు ఆడుకుంటూ అక్కడే కూర్చోనింది అనమాట. సో రిటర్న్లో అయితే తను చాక్లెట్ అడిగిందని వెళ్ళి ఒక చాక్లెట్ అయితే తీసిచ్చాను. అండ్ తర్వాత ఐస్ క్రీమ్ కూడా అడిగింది. సో ఐస్ క్రీమ్ కూడా తీసిచ్చి ఇంటికి అయితే వచ్చేసాము.